పెద్దపల్లి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఓదెల మల్లికార్జున స్వామి ఆలయాన్ని దశలవారీగా అభివృద్ధి చేయనున్నట్లు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు తెలిపారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం దేవాదాయ శాఖ సత్పతితో కలిసి అభివృద్ధి పనులను పరిశీలించారు. దాతల సహకారంతో నిర్మించనున్న 22 భక్తుల వసతి గృహాల సముదాయానికి భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా విజయ రమణారావు మాట్లాడుతూ ఇప్పటికే 1.30 కోట్లతో రోడ్లు, ఇతర అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. 15 కోట్లతో ఆలయ పునర్నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు చెప్పారు. డిజిటల్ సర్వే మళ్ళీ అక్కడ లైట్ హైట్ తీసుకొని వీడికి వచ్చే వరకు ఆ పుట్టకెళ్ళే వరకు 2 ఫీట్ 2.5 ఫీట్ తేడా ఉండాలి. అక్కడ హైట్ ఉండాలి. అది తీసుకుపోయి మళ్ళీ అక్కడ వేరే ఇది మన మాస్టర్ ప్లాన్ ఇప్పుడు ఇది మన ఈ ఈ డిపార్ట్మెంట్ చెప్తున్నారు. తర్వాత ఇప్పుడు మనం 10 ఫీట్లో ఇది పెడతాం సార్. అక్కడ 9 ఫీట్ ఆ గోడ ఉంటుంది. ఆ గోడకి వెళ్ళి 9 ఫీట్ తర్వాత ఉంటుంది. స్వామి దేవాలయ అభివృద్ధి కార్యక్రమాలను సమీక్షించడం జరిగింది. మరి సభపతి గారు కూడా రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఈవో గారికి మరి వీటితో పాటు మా సోదరుడు చీకట ముండయ్య గారి ఆధ్వర్యంలో దాదాపు 20 నుంచి 22 రూమ్ల వరకు గెస్ట్ హౌస్ నిర్మాణం కోసం కూడా కొబ్బరికాయ కొట్టి భూమి పూజ చేయడం జరిగింది. మరి ఇవే కాకుండా వీటితో పాటు మరి ఏదైతే రోడ్డు పనులు ఏదైతే జరుగుతూ ఉందో రోడ్డు అభివృద్ధి కార్యక్రమాలను కూడా పరిశీలించడం జరిగింది. మరి పరిశీలించడమే కాకుండా సపతి గారి ఆధ్వర్యంలో మరి నిర్మాణ పనులు 10 కోట్లది 2 దేవాలయం మల్లికార్జున స్వామి దేవాలయానికి సంబంధించి టెండర్లు కూడా పూర్తి చేశారు. అదే కాకుండా ఇంకా మిగతా ఇతరాత్ర పనులు ఉన్నాయి. ఏదైతే రాజగోపురం కానీ మేజర్ రాజగోపురం కానీ తర్వాత 3 రాజగోపురాలు కానీ
అంటే దగ్గర ప్రాకారం కానీ ఇవన్నీ కూడా జరగడం కోసం మరి సపతి గారు కూడా రావడం జరిగింది. మరి సెప్టెంబర్ 2 నాడు ఏదైతే ఆ శ్రీశైలం ఉన్నటువంటి స్వామి గారిని కలిసి మరి ఇక్కడ గుడికి సంబంధించి వారి దృష్టికి కూడా తీసుకెళ్ళి మరి వారి ఆమోదాన్ని కూడా తీసుకొని మరి దాదాపు వచ్చే సెప్టెంబర్ 8 వరకు ఆ గుడి నిర్మాణ పనులు ప్రారంభించాలనుకుంటాము. దానికి సంబంధించి ఇవాళ పూర్తి స్థాయిలో చర్చ జరిగింది. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో అన్ని విషయాలు క్షుణ్ణంగా మాట్లాడుకోవడం జరిగింది. మరి 1,30,00,000 రోడ్ ఎత్తా ఉన్నాం. ఇది 1,30,000 1,50,000 తెలియదు. అంత 1,00,000 అనుకున్నాం, 1,30,000 అయింది. ఇంకా నడతాంటే ఎంత అయితే అని తెలుస్తుంది. దీనికి చుట్టూ లైటింగ్ కూడా పెట్టవలసింది. దానికి 10 అవుతా 20 లక్షలు అవుతా కరెక్ట్ ఐడియా లేదు. ఇవన్నీ ఎస్టిమేట్ చేసుకొని మరి ఓటెనక ఓటి కూడా అభివృద్ధి చేసుకోబోతాము. త్వరలో ఇంకొక 8 కోట్లు కూడా టూరిజం ద్వారా రాబోతా ఉంది. ఇక్కడ కూడా ఒకటి విఐపి గెస్ట్ హౌస్ కూడా కట్టడం, మిగతా కూడా వచ్చేటువంటి భక్తులకు కూడా సౌకర్యార్థం ఎక్కడ కట్టాలనేది దాన్ని కూడా పరిశీలిస్తాం. ఒకటే నేను అనేది ఏంటంటే ఓదెల మండల్ పరిధిలో 22 గ్రామ పంచాయతీలు. ఇలా 22 గ్రామ పంచాయతీలకు సంబంధించి ప్రధానంగా ఇవాళ ఓదెల మండల్ దేవాలయం ఉంది. అది దేవాలయానికి సంబంధించి వాళ్ళ మండలంలో ఉన్నటువంటి ప్రజలందరి సహకారం, అన్ని పార్టీల సూచన తర్వాత దీన్ని పనులన్నీ ముందుకు తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. ఎవరైనా కూడా పెద్ద మనసుతోని జరిగేటువంటి కార్యక్రమాలకు సహకరించవలసిందిగా మీ ద్వారా అందరికీ విజ్ఞప్తి చేస్తాను.